కోల్ ఇండియా సెకండ్ 2026 జనవరి రోజు మనకు టాప్ గెయినర్గా ఉండడానికి ఒక టెక్నికల్ రీజన్ ఏంటి అంటే, ప్రీవియస్ డే హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఫస్ట్ క్యాండిల్, అప్పుడు మార్కెట్లో ర్యాలీ వచ్చే అవకాశం అయితే టెక్నికల్గా ఉంటుంది. మీరు ఎన్ని స్టాక్స్ అయినా గమనించుకోండి, ఇలాగే ఉంటుంది. దానికి తోడు మార్కెట్లో ఎటువంటి ప్యాటర్న్ ఏమైనా ఉంది అనుకుంటే సింగిల్ సైడ్ ర్యాలీ ఏర్పడ్డ తప్ప ఎటువంటి ప్యాటర్న్ అనేది మనకి ఏర్పడకుండానే, అంటే హ్యామర్ కానీ ఏది కానీ రాకుండానే మార్కెట్ వన్ సైడ్ వెళ్ళడం జరిగింది. అంటే టెక్నికల్ ఫండమెంటల్ న్యూస్ బేస్ చేసుకొని మార్కెట్ అయితే ర్యాలీ తీసుకుంది. దీన్ని టెక్నికల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్లో ర్యాలీ అయితే మనకు క్లియర్గా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఎక్కడ కూడా మనకు 15 మినిట్స్ క్యాండిల్లో ఎక్కడ కూడా మనకు రెడ్ క్యాండిల్ లేదు, ఒక్క క్యాండిల్ మాత్రమే ఉంది. అది కూడా చిన్న క్యాండిలే. దాని తర్వాత మార్కెట్లో ప్రతి ఒక్క క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ తోటే వెళ్ళిపోవడం జరిగింది. చూడండి, ప్రీవియస్ డే చాలా లో మూమెంట్ తోటి ఉంది ప్రీవియస్ డే. దాని తర్వాత ఒక్కసారిగా ర్యాలీ రావడం అయితే మనం జరిగింది. ర్యాలీ జరగడానికి పివోట్ల పరంగా చూసుకున్నట్టయితే R1 బ్రేక్ అయ్యి మార్కెట్లో పాజిటివ్, అంటే బిగ్ క్యాండిల్ కనుక R1 బ్రేక్ చేస్తే మార్కెట్లో పాజిటివ్ మూమెంట్ అయితే క్లియర్గా ఉంటుంది. మీరు ఏ స్టాక్ అయినా చూడండి, సేమ్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సేమ్ టైం ఎప్పుడైనా కానీ R1 బ్రేక్ చేస్తే ఏ రోజైనా కానీ దాని లో పాయింట్ నుంచి అయినా మార్కెట్ పైకి వెళ్ళాల్సిందే. అదే విధమైన టెక్నికల్ సపోర్ట్ తోటి మార్కెట్ ర్యాలీ తీసుకోవడం జరిగింది. ఈరోజు నిన్న కూడా మనకు, అంటే సెకండ్ రోజు కూడా R1 క్లియర్గా బ్రేక్ చేసింది కాబట్టి మార్కెట్ క్లియర్గా పైకి వెళ్ళడం అయితే జరిగింది. ఈ విధంగా మార్కెట్ను మనం అర్థం చేసుకోవాలంటే బిఫోర్ డే ఏం జరిగింది, మూమెంట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది.